మేడం మధ్యలో రండి మేడం, రండి రండి, పర్వాలేదు. డీన్ ఎంబీఏ నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈవేళ మాకు డాక్టర్ శివయ్య గారు ఫ్రమ్ హైదరాబాద్, హిమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ వారు మా ఎంబీఏ డిపార్ట్మెంట్ సందర్శించారు మరియు అన్ని ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం మేము అన్ని రకాలుగా సంసిద్ధమై ఉన్నాం. మా ఎంబీఏ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అనేక రకాల కార్యక్రమాలు, క్విజ్లు, మేనేజ్మెంట్ ఫెస్ట్, కాన్ఫరెన్సెస్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్, అటు కార్పొరేట్ కనెక్ట్ తోటి మేము ముందుకు పోతున్నాం. ఈ విధంగా మా వర్క్, మా యొక్క అవుట్పుట్ని చూసి మన డాక్టర్ శివయ్య గారు వచ్చేసి ఈవేళ మాకు సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ అసెస్మెంట్కి వచ్చారు. వారు డెఫినెట్గా మాకు మంచి సర్టిఫికేషన్ ఇస్తారని మేము వ్యక్తం చేస్తున్నాం. నారాయణ కాలేజ్ ఎంబీఏ డిపార్ట్మెంట్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆడిట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎంబీఏ కాలేజెస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ ఎంబీఏ కాలేజీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనే ఒక మంచి ఆలోచనతోటి ధనంజయ్ గారు నన్ను పిలవటం జరిగింది. ఐఎస్ఓ అనేది ఒక క్వాలిటీ సర్టిఫికేట్. అంటే మా ఆర్గనైజేషన్లో అకాడమిక్స్ వైజ్గా కానీ, అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ, ప్లేస్మెంట్ వైజ్గా కానీ, అదేవిధంగా వివిధ రకాలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఎంత ప్రమాణాలుగా, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఎంత అప్డేటెడ్గా చేస్తున్నాం, ఎంత స్టాండర్డ్గా చేస్తున్నాం అనేది ఒక థర్డ్ పార్టీ ద్వారా వచ్చి విజిట్ చేసి ఆ ప్రమాణాలను కానీ కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ ఎంబీఏ డిపార్ట్మెంట్కి కానీ, ఎంబీఏ కాలేజీకి కానీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లేదు. కానీ ఈ ఆర్గనైజేషను ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చి మాకు, మా డిపార్ట్మెంట్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉండాలని ఒక మంచి దృక్పథం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం.